సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకూరు. నేను మీ తిరుపతి. ఈరోజు అయితే మనం కందుకూరు నియోజకవర్గంలో అయితే ఉన్నాం. అసలు గత ప్రభుత్వంలో తిరుపతి దేవస్థానంలో ఇస్తున్నటువంటి లడ్డు ప్రసాదంలో కల్తీ చేయటం అయితే జరిగింది. అసలు ఈ కల్తీ చేయటం మీద ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకుందాం రండి. నమస్తే సార్, మీ పేరు సార్? ధనుష్ బాబు అండి. సార్, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇస్తున్నటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని, గత ప్రభుత్వంలో కల్తీ జరిగిందని, దాంట్లో చేప నూనె, పంది ఆయిల్, కొవ్వులతో తీసినటువంటి ఆయిల్ ఇవన్నీ కలిపి తయారు చేస్తున్నట్టు చెబుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఉంది. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఎంత పాపం చేశారండి. ఇంతమంది హిందూ మత విశ్వాసాలను దెబ్బతీస్తూ, కోట్ల మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తూ, బేసిక్గా గత 20-30 సంవత్సరాల నుంచి టీటీడీకి నెయ్యి సరఫరా చేసేది శ్రీ నందిని డైరీ, కేఎంఎఫ్ కింద, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కింద నందిని డైరీ ఉండేది. దాన్ని అర్ధాంతరంగా దాని నుంచి కాంట్రాక్ట్ని రద్దు చేసి తనకు ముడుపులు ఇచ్చే డైరీలకు, ఏ డైరీలు అయితే ఉన్నాయో ప్రస్తుతానికి ఆరోపణలు వచ్చిన డైరీలు, వాటికి కాంట్రాక్ట్ కట్టబెట్టి ఇంతమంది మత విశ్వాసాలను దెబ్బతీసి నిన్న మళ్ళీ మీడియా ముందుకు వచ్చి డొంక తిరుగుడు మాటలనే చెప్తున్నాడు. దీన్ని మేము నిర్భయంతరంగా ఒక హిందూ బంధువుగా మేము ఖండిస్తూ ఉన్నాము. దీని గురించి థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు సాధారణ శివ. సార్, గత ప్రభుత్వంలో తిరుపతి దేవస్థానంలో ఇస్తున్నటువంటి లడ్డూలు కల్తీ జరిగిందని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, వాస్తవంగా ఇప్పుడు ఇంతకుముందు దాదాపు ఒక చంద్రబాబు టైంలో ఈ టైప్లో లడ్డు ఉండేది. కానీ గత ప్రభుత్వం దాని సైజ్ తగ్గిపోగా దాంట్లో ఉండే నాణ్యత మొత్తం పూర్తిగా తగ్గించింది. దాంట్లో ఈ మన ఎముకల నూనె ఇవన్నీ కల్తీ చేసుకొని మన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ట పూర్తిగా దెబ్బతీసింది. దాని యొక్క ఇది ఏమైందంటే మన దేశం మొత్తం పడింది. లాస్ట్ టైం ఒక సంవత్సరం క్రితం, ఒక 5 సంవత్సరాల క్రితం మనకి సంవత్సరానికి వచ్చేళ్ళకి 6,70,370 టికెట్లు, ట్రైన్ టికెట్లు ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేది. ఈ 5 సంవత్సరాల్లో మొత్తం తీసుకుంటే 15 లక్షలు వచ్చింది. అంటే ఎంత తక్కువ! అంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విలువని వీళ్ళు చర్చీల కోసం పూర్తిగా దిగజారుస్తున్నారు. అంటే మేము సవినయంగా ఒకటి మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటి, మీ మీడియా కూడా ఎవరి కాడికంటే వాళ్ళ కాడికి పోయి వాళ్ళ టీఆర్పీ రేట్ కోసం కాకుండా హిందూ మతం, మన దేశం అంటేనే హిందూ దేశం. ఈ దేశం యొక్క విలువలను దిగదార్చకుండా ఉంటే ఇట్లాంటి నాయకులు రేపు వస్తారు, ఎల్లుండి పోతారు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కానీ ఆయన చేసింది ఇప్పుడు మామూలుగా ఇక్కడ చెప్తా ఉన్నారు, ఆయన కేవలం ఆయన ఎముకల నూనె. ఇవాళ మన తిరుపతి దేవస్థానంలో రామల దీక్షిత్ గారు ఉన్నారు, ఆయన చెప్పారు కేవలం ఆయన మేము చెప్పినా కూడా వినకుండా ఎముకల నూనె ఇట్లాంటివి తీసుకొచ్చి, అంటే తక్కువ నూనె తీసుకొచ్చి ఈ లడ్డు అనే ప్రసాదం తీసుకొచ్చారు, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు అని చెప్పారు గట్టిగా. అంటే మన భారతదేశంలో క్రిస్టియన్ ఉన్నారు, హిందూ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. క్రిస్టియన్కి ముస్లింకి ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే హిందూ ఒక్కడే ఇది అవుతున్నాడా అంటే అంత తేలిగ్గా ఉన్నాడా? ఈ రాజకీయాలు వాడుకోవడానికి హిందూ ఒక్కడే పనికి వస్తున్నాడా అనేది ఒక పెద్ద పాయింట్. అది ఒక్కటి సరి చూసుకుంటే సార్. థ్యాంక్ యూ. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు జొన్నలగట్ల రమణమ్మ, గుడ్లూరు మండలం తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నా. మేడం, గత ప్రభుత్వంలో తిరుపతి దేవస్థానంలో ఇస్తున్నటువంటి లడ్డు ప్రసాదంలో కల్తీ జరుగుతుందని, జంతువుల ఎముకలతో కూడినటువంటి ఆయిల్ కలుపుతున్నారని అభియోగాలు అయితే వస్తూ ఉన్నాయి. దీని మీద మీ అభిప్రాయం? గత ప్రభుత్వంలో మనకి జగన్మోహన్ రెడ్డి చేసింది, ఆవు నెయ్యి స్వచ్ఛమైంది తీసుకురాలేక నాస్తిక్ది, జంతువులది, ప్రతి ఒక్క జంతువు ఒకటని కాదు, పంది దగ్గర నుంచి ప్రతి ఒక్క చేప,
అనేక జంతువులని తీసుకొచ్చి జింకలను కూడా వాటిని అసలు ఏటాడకూడదు. ఏటాడని జింకలను కానీ ప్రతి ఒక్కదాన్ని తీసుకొచ్చి ఆ నూనెతోటి లడ్డు తయారు చేశారు. అంతకుముందు లడ్డు ఏ విధంగా ఉండేది, కొంచెం తీసుకున్నా కూడా చాలా అమృతంగా ఉండేది. గత గవర్నమెంట్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ఏంటంటే, అసలు ఒక దేవుడి దగ్గరదే లడ్డే అలా చేశాడంటే ఇక మనం ఏమనుకోవాలో మీరు ఆలోచించండి. ప్రతి జంతువుది ఆయిల్ తీయటం, వాటిని చంపటం, ఆయిల్ తీసి అది కలిపేసి రుచి కోసం కలుపుతున్నాడు. మనం చిన్నపిల్లలు అప్పటి నుంచి కూడా తిరుపతి లడ్డు అంటే ఆవు నెయ్యితోటి తయారు చేసేది. ఇప్పుడు అలాంటిది జంతువులని ఏటాడి వాటిని చంపి ఆ జంతు సమృద్ధితో పాటు మనకి ఆయిల్ తీస్తున్నారు, తీసి లడ్డు తయారు చేస్తున్నారు. అంత అక్రమంగా చేశాడు. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు లావణ్య, మాది గుడ్లూరు. మేడం, గత ప్రభుత్వంలో తిరుపతిలో ఇస్తున్నటువంటి లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కల్తీ ఒక రకంగా జరగలేదు, అది అన్యాయంగా జరిగింది. జంతువులది అంటే అది చాలా అక్రమం, దేవుడికి సంబంధించింది. జంతువులది అసలుకి చేపలు అనేది ఆయనకి వెంకటేశ్వర స్వామి అంటే మహాప్రసాదం, దానికి నీసు అనేది తాగలనివ్వరు. దాంట్లోనే కలిపారంటే అది ఇంకా దారుణం. ఇంకా అలాంటి ప్రసాదం అనేది ఇంకా చంద్రబాబు వచ్చాడు కాబట్టి అలా జరగదు, అలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. నమస్తే మేడం, మీ పేరు? నేను పద్మావతి. మేడం, గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి దేవస్థానంలో ఇస్తున్నటువంటి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని అనుకుంటున్నారు, అభియోగాలు కానీ వచ్చాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కల్తీ జరిగింది సార్. అది మనం తిరుపతి లడ్డు తెచ్చుకుంటే మాకు కూడా పోయినసారి స్మెల్ మారింది. కానీ తిరుపతి లడ్డు కల్తీ జరగకపోతే వాళ్ళకి భయం ఏంది, టెస్ట్లకు రావచ్చు కదా. తిరుపతి లడ్డు కల్తీ అయితే జరిగింది. వాళ్ళకి వైసీపీ గవర్నమెంట్ వాళ్ళకి కరుణాకర్ రెడ్డికి ఇచ్చారు. కరుణాకర్ రెడ్డి ఎవరు? జగన్ మనిషి. జగన్కి ఎవరు? యేసుప్రభు ఇష్టము. ఆ మతం వాళ్ళు ఈ మతం వాళ్ళని ఏది పెట్టినా ఒకటే మనకెందుకు అనుకొని వాళ్ళు కల్తీ కలిపింది నిజమని మేము నమ్ముతున్నాము. ప్రజలు ఇక్కడ వాళ్ళందరూ నమ్ముతున్నారు. టీవీలు ప్రతి ఒక్క మహిళలు మగవాళ్ళందరూ చూస్తున్నారు. ఎవరిని కలిసిన బ్యాంకుల్లో, ఆఫీసుల్లో, రోడ్లలో. అయినా ఈ దరిద్రుడు జంతువులు కొవ్వుతాడు మనకి లడ్డు ఎట్ట పెట్టాడు. ఆయన అందుకు కదా దేవుడు ఈ పని చేసింది, అతన్ని ఇంటికి పోతాడు చేసాడు. 175 అన్నాడు. 11 సీట్లతో ఇంటికి పంపారు. కల్తీ మడు కరెక్ట్గా కలిపారు. కలిపినట్టు మేము మొత్తం నమ్ముతున్నాం సార్ మహిళలమే. ఇక్కడ మా ఊరు గుడ్లూరు మండలం లెక్కలు అందరూ నేను చూస్తుంటా. బ్యాంకుల్లో, ఆఫీసుల్లో మొత్తం కూడా కల్తీ కలిపారు అక్క. వాడికి ఏం కాలం వచ్చింది ఇట్లా చేసాడు, అది మనం తిన్నాం కదా పోయి తిరుపతికి పోయి వచ్చి తెచ్చుకొని అని అందరు నమ్ముతున్నారు సార్. దాన్ని అసహ్యంగా చెప్పుకుంటున్నారు. కరుణాకర్ రెడ్డి వాళ్ళ మతం మార్పు, జగన్ రెడ్డి మతం మార్పు. మతం మార్పు వాళ్ళకి మా వెంకటేశ్వర స్వామి లడ్డు, వెంకటేశ్వర స్వామి నమ్మకం లేదు. నమ్మకం లేకపోతే కల్తీ కలిపగలిగాడు. వాళ్ళ నాయన టైం అంతకుముందు ఎప్పటి నుంచి వస్తుందో మేము పుట్టిన తరపు నుంచి ఆ లడ్డు నెయ్యి ఇచ్చే వాళ్ళని ఇప్పుడు ఎందుకు మార్చాడు? వేరే సంస్థల నెయ్యి మనకెందుకు, టెన్నర్లు మనకెందుకు? కేరళ వాళ్ళు ఇస్తున్నారు అన్నారు నెయ్యి, ఆవు నెయ్యి స్వచ్ఛంగా. ఆ నెయ్యే తీసుకోవచ్చు కదా. నీకు ఆదాయం లేకపోతే ఆ రేటుకి ఎట్టిస్తున్నారు నెయ్యి. ఇడిగా గేదెల నెయ్యి కిలో 450-500 అమ్ముతుంది. ఒక గిద్ద 100 రూపాయలు కొంటున్నాం గేదెల నెయ్యి. ఆవు నెయ్యి అంటే ఇంకా రేటు ఎక్కువ. అంటే ఆవు పాలు పలసన వెన తక్కువ వచ్చుద్ది. అట్టా నెయ్యి, ఆవు నెయ్యి నీకు 300 చిల్లరకి లడ్డు ఎట్ట వస్తుంది, కేజీ ఎట్ట వస్తుంది? 600 అయినా రాదు కేజీ. 4-5 లీటర్లు కాస్తే కానీ, ఒక 10 లీటర్లు కాస్తే కానీ ఒక కేజీ రాదు ఆవు నెయ్యి. కాబట్టి కల్తీ కలిపాడు సార్. కల్తీ కలిపాడు మేము నమ్ముతున్నాము. ప్రజలు మొత్తం నమ్ముతున్నారు. గ్రూపుల వాళ్ళు, డ్వాక్రా గ్రూప్ మహిళలు మొత్తం బ్యాంకుకి వస్తారు. నేను డ్వాక్రా గ్రూప్ వివేగా చేస్తున్నా. అందరూ ఈ 5-6 రోజుల నుంచి ఇది బయటకు వచ్చింది మొత్తం ఇదే. ఎవరు నోట పట్టినా వాడు వేరే మతము, మన మతం క్రమశిక్షణ అతనికి నచ్చలేదు. ఇట్లా ఎవరు ఏ కలిపితే మనకెందుకు? ప్రజలుగా తినేది, ఆదాయం తినేది వాళ్ళ మనుషులు, నాయకులని కల్తీ కలిపారు సార్. నమ్ముతున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. విన్నారు కదా కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు లడ్డు తిరుపతి దేవస్థానంలో ఇస్తున్నటువంటి లడ్డు ప్రసాదంలో కల్తీ జరగటం మీద ప్రజల యొక్క అభిప్రాయాన్ని అయితే మనం తెలుసుకుందాం. ఇంకెందుకు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మీ సుమన్ టీవీ, కెమెరామెన్ రాజాతో మీ తిరుపతిరావు.